తెలంగాణ సైబర్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి మన ఫిలిం ఛాంబర్కి వింగ్గా ఉన్న యాంటీ పైరసీ సెల్ సహకారంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు ఆ విజయాన్ని మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇండస్ట్రీకి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారి ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు తెలుపుకునే ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిపోయిందో ఇండస్ట్రీ అంతా, సో అక్కడ కూడా ఫైర్ వాల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఎప్పటి నుంచో ఈ హ్యాక్ చేస్తున్నారు, ఎక్కడైతే కంటెంట్ డిజిటల్ కంటెంట్ మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో తయారయ్యే చోట అన్నప్పుడు వాళ్ళు ఫైర్ వాల్ సిస్టమ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోకపోవటం అనేది వాళ్ళ పొరపాటు. డెఫినెట్గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఏవైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళతోటి ఇమ్మీడియట్గా ఇలాంటి లీకేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఈ నష్టంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళతోటి చర్చించి యాక్షన్ తీసుకుంటే ముందుగా మనం లీకేజ్ అయ్యే చోట ఫస్ట్ మనం రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ యాక్ట్స్ మీద, ఈ పైరసీ యాక్ట్ మీద ఏదో నామినల్ కేసెస్ లాగా ఉంటాం ఎప్పటి నుంచో. కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పుడో ఒకసారి గోండా యాక్ట్ ఉండొచ్చు తప్ప మన 2 స్టేట్లో అసలు కనీసం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసే యాక్ట్ లేదు. చాలా అలా వెళ్తాడు, ఏదో 10,000 ఎంతో బెయిల్ అమౌంట్ కడతాడు, వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. చాలామంది జైలుకి వెళ్ళి వచ్చాక రాటుదేళ్ళు మళ్ళీ మరింత ఉధృతంగా క్రైమ్ చేసేటట్టుగా క్రిమినల్స్ లాగా అలాగ ఉంది. సో ఇదంతా ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ముందుకు రావడం, ఆ కాసేపు ఆ హీరో, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసరు ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్, పైరసీని చూడకండి, ఎంకరేజ్ చేయకండి చెప్పడం, వెళ్ళిపోవటం. ఇది అందరి సమస్య. మొత్తం భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమ మొత్తం యొక్క సమస్య అనుకుని భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమతో ఏకమై సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెబ్సైట్లని ఎప్పటికప్పుడు ఈ లింక్స్ని తీసేసే వ్యవస్థని, ఎథికల్ హ్యాకింగ్ని ఎంకరేజ్ చేసి ఇలా చేస్తే, లేకపోతే ఈరోజు ఇమ్మడి రవి అరెస్ట్ అవడం వల్ల పైరసీ ఆగిపోయిందంటే అంతకన్నా అమాయకత్వం ఇంకేముండదు. ఇంకొక అలాంటి రవులు 100 మంది పుడతారు. అంత ఈజీ టెక్నాలజీ ఉంది ఈ రోజుని. సో ముందు మనం ఎక్కడైతే లీకేజ్ అవుతుందో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మానిటర్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా సెక్యూరిటీ మెజర్స్ పెంచుకున్నారు లేదా అని తెలియాలి. ఎందుకంటే మంచి ఫీజులే వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడో ఇంకా ఓల్డ్ ప్యాటర్న్ ల్యాప్టాప్స్ వాడి అది ఈజీగా హ్యాక్ అయ్యే వ్యవస్థలను వాడితే టూల్స్, అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్లు నష్టపోవడానికి కారణం వాళ్ళు కూడా అవుతారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ చేయాలి. సో డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహంగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ హబ్ చేయాలని. మేము కూడా 5 నిమిషాలు మాట్లాడదామని వెళ్తే రేవంత్ రెడ్డి గారితో 45 మినిట్స్ దీని గురించి చెప్పారు. చాలా సంకల్పంతో ఉన్నాడు ఆయన. దీన్ని ఒక ఇంటర్నేషనల్ హబ్ చేయాలి, ఎందుకంటే క్లైమేటిక్ కండిషను, కాస్మోపాలిటన్ కల్చరు డెఫినెట్గా ఇంటర్నేషనల్ హబ్ అవడానికి అనుకూలంగా ఉన్నది అని అందరూ కూడా దీని గురించి ఆయన ఇండస్ట్రీ పరంగా ఎంతో హీరోలతోటి, డైరెక్టర్లతోటి, ప్రొడ్యూసర్లే కాకుండా కార్మికుల కష్టసుఖాలు కూడా తెలుసుకుని మొన్న ఆయన చాలా ఏ ముఖ్యమంత్రి కూడా ఫెడరేషన్ పిలిచి మీకు కష్టాలు ఏంటి అని విన్నది చరిత్ర లేదు. అది నిజంగా ఆయన మానవతా కోణంతో కార్మికుల కష్టాలు నిజంగా నేరుగా చర్చించి తెలుసుకున్నారు. ఎన్నో వరాలు ప్రసాదించారు నిజంగా ఆయన. అవన్నీ కానీ జరిగితే చెన్నారెడ్డి గారి విగ్రహం ఎలా ఉందో ఛాంబర్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి విగ్రహం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆయన గుర్తుందిగా. అంత గొప్ప కార్యక్రమాలు అవన్నీ విజయవంతమైతే ఎప్పుడు చిరస్థాయిగా నిలబడిపోతారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ విధంగా మన ఛాంబర్కి వింగ్ ఉన్న యాంటీ పైరసీ వింగు చేసిన కృషిని కూడా మనం డెఫినెట్గా మనం అభినందించి తీరాలి. సో ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా గణనీయంగా ఉండటం అనేది ముఖ్యంగా అందరూ మన ఛాంబర్ అనుబంధంగా ఉన్న యాంటీ పైరసీ మొత్తం 12 మంది ఎంప్లాయీస్ని కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్